అవును, నీకు ఏ కాలం అంటే ఇష్టం? అందరికి సంస్కారం నేర్పే చలికాలం అంటేనే నాకు ఇష్టం. ఏంది చలికాలం సంస్కారం నేర్పుతుందా? అవును, మగవాళ్ళైతే బుద్ధిగా చేతులు కట్టుకుంటారు, ఆడవాళ్ళైతే నిండుగా చీర కొంగు కప్పుకుంటారు. అందరు జప్ప ఇంటికి వస్తారు, వేడివేడిగా తినాలని జప్పన తిని ముసుగు కప్పుకుంటారు. రోడ్ల పైన పరస్పరంగా సంచారం తగ్గి రోడ్లకు రెస్ట్ ఇస్తారు. ఫ్యాన్లు, ఏసీలు, కూలర్ లేకుండా కరెంటును ఆదా చేస్తాం. అందుకోసమే అందరికి సంస్కారం నేర్పిన చలికాలానికి నా నమస్కారం. ఏంటమ్మా రాత్రి మా అబ్బాయిని కొట్టేవంట? కొట్టేనండి. అడిగే వాళ్ళు ఎవరూ లేరనుకుంటున్నావా? నీ ఇష్టారాజ్యం అయిపోయింది. కారణం చెప్పలేదండి. మరి ఎందుకు? అక్షయ తృతీయ అని చెప్పి బ్యాగ్ నిండా గోల్డ్ తెచ్చానన్నారు. తీరా చూస్తే చక్ర గోల్డ్, టీ పొడి, మ్యారీ గోల్డ్, బిస్కెట్స్, మైసూర్ శాండిల్ గోల్డ్, సబ్బులు తెచ్చారు. కొట్టనా మరి? అయితే తప్పులేదు. ఏమైంది ఆయిషా, అంత డల్ గా ఉన్నావు? మా ఆయన నన్ను చదువుకోమంటున్నారు. అతను చదివిస్తారంట. మంచిదేగా, చదువుకో. నాకు చదువుకోవడం ఇష్టం లేకే పెళ్లి చేసుకున్నాను. ఏందే ఇగో నీ జేబులో ఏమో కొన్ని పేపర్లు దొరికినాయి. ఏం పేపర్లు? ఏమో వాటి మీద కొన్ని నెంబర్లు, పేర్లు రాసినాయి. ఏవో పిచ్చి పేపర్లు అవి ఉంటాయి, పడే. ఏంది? పడేయే. సరే తీ. అత్తయ్య గారు వంట అయిందా? ఇంకా లేదమ్మా. కూరగాయలు ఏమున్నాయో చూడు. కూరగాయలు ఏం లేవు అత్తయ్య గారు. అవునా? ఏమింది? ఏంటి సునందా? ఇంట్లో కూరగాయలు అయిపోయి వెళ్ళి తీసుకురండి. ఏం తెమ్మంటావో? ఇదేంటండి కొత్తగా అడుగుతారు? మీరు ఏది ఈజీగా వండగలరో అవి తీసుకురండి. బుజ్జి కొంచెం ఫోన్ చూడు. హలో మేడం, సార్ లేడా మేడం? సార్ కొంచెం బిజీగా ఉన్నారు, చెప్పండి. మేడం, సార్ పిఎని మాట్లాడుతున్నా. కూరగాయలు కోసేటప్పుడు వేలు దిగింది, ఈరోజు ఆఫీస్కి రాడంట అని చెప్పండి మేడం. ఎంత తెలియలేదయ్యా నీకు? కూరలు కట్ చేసి టైలు తెంపుకున్నావా? మీ సార్ 6 సంవత్సరాల నుంచి కోస్తాడు, ఏం కాలేదు. మామీ గారు, అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళారండి? మార్కెట్కి వెళ్ళిందమ్మా. అదిగో మాటల్లోనే వచ్చేసింది. అబ్బో, ఎండలు మండిపోతున్నాయి. ఏంటి అత్తయ్య గారు అంత బరువు తెచ్చేసారు? న్యూస్ పేపర్లమ్మా. అన్ని న్యూస్ పేపర్లు ఎందుకే? బజార్లో వెళ్తుంటే రేపటి నుంచి న్యూస్ పేపర్ల రేట్లు పెరుగుతాయని అనౌన్స్మెంట్ వచ్చిందండి. అందుకే నా దగ్గర ఉన్న డబ్బులతో న్యూస్ పేపర్లు కొని తెచ్చేసాను. హలో, సిటీ పోలీస్ అండి. అవును, చెప్పండి సార్, జగదంబ మసీద్ దగ్గర ఉన్న సీసీ క్యామ్ పనిచేస్తుందండి. పనిచేస్తుంది, చెప్పండి సార్. ఆ ఎదురుగా ఉన్న పానీపూరి బండి ఉందో లేదో కొంచెం చూసి చెప్పండి సార్. ఏంటమ్మా మీ అబ్బాయి స్కూల్లో పిల్లలందరినీ చాలా చండాలంగా తిడుతున్నాడు. చిన్నోడు కదండి, అందుకే చండాలంగా తిడుతున్నాడేమో. కొంచెం ఎదిగాక మంచిగా తిడతాడులేండి. హలో బాబు, మన ఇంటికి చుట్టపామ వచ్చింది. సరే, ఇంటికి వచ్చినప్పుడు 1 కిలోంత చికెన్ తెత్త తీయి. ఆమె ఉండేటట్టు లేదు, పోతనని తయారైతుంది. దానికి నేనేం చేయాలి? పోనీ రాదు. కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చింది, అట్టి చేతులతో ఎట్లా పంపించాలి? నేనేం చేయాలి చెప్పు మరి. ఒక 5,000 కొట్టు, చీర కొంట. చీర కొంట కట్టుకొని తిరుగుతుందానే? 300 కొడతా, నైట్ కొని పెట్టు. మాట మాటకు మర్ర పడితే మంచుకుంటది చెప్తానా? నోరు మూసుకో. నేనెందుకు మూసుకుంటా? నోరు నువ్వే మూసుకో. ఏందే నువ్వు బాగా ఎక్కువ ఎత్తనవేందే? చేసేది నువ్వా నేనా? సప్లై గించన్నాడు. నీ లొల్లి కగ్గిదాలుగా నీతో నేను భరించలేను. సప్పుడేక మా అవగారింటికి పోతా. ఇంత కోపంతో ఉన్నప్పుడు అంత సంతోషమైన ముచ్చట చెప్తే ఎట్లా చెప్పు? నాకున్న కోపం తుస్సు అనే. ఇక నీకు ఇట్టమన్నట్టు చెయ్యి, పోతే పో. హలో ఇంజనీర్ గారు. చెప్పండి సార్, ఒక ఫ్లోర్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందండి? సింగిల్ బెడ్రూమా? డబుల్ బెడ్రూమే. 25 లక్షలు అవుతుందండి. మరి పైన కట్టడానికి? ఇంకో 10 లక్షలు అవుతుందండి. కింద కట్టడానికి 25 లక్షలా? పైన కట్టడానికి 10 లక్షలా? అయితే కింద మానేసి పైన కట్టియండి. ఏమండి, నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది? అబ్బా ఛీ, ఈ కంపెనీ వాడు తయారు చేసి నాకంట కట్టాడు. ఇది సచ్చినా రిటర్న్ తీసుకోడు. ఏమండి,
నీకు నేను కాక వేరే ఆడవాళ్ళంటే ఎవరిష్టం? సంధ్య నువ్వు ఇంత అందంగా ఉంటావు, నువ్వు కాక నాకు ఎవరు ఇష్టం ఉంటుంది సంధ్య? నాకైతే మీరు కాకుండా ఇంకా వేరే 3 మగాళ్ళు అంటే ఇష్టం అబ్బా. అబ్బా నువ్వే ఇంత ఓపెన్ అయినాక నేను ఎందుకు ఓపెన్ గానే? అది ఒక నిమిషం, మీరు ఇందులో ఆ 3 పేర్లు రాయండి, నేను కూడా 3 పేర్లు నేను రాస్తా. ఏదో ట్రాప్ ఇది, ఆసి తూసి ఆన్సర్లు ఇయ్యే జాగ్రత్త. ఇవ్వండి. లేడీస్ ఫస్ట్. ఓకే, నేను చదువుతా. మా నాన్నకి అల్లుడు, మా అన్నకి బావ, నా పిల్లలకు తండ్రి. ఇప్పుడు మీరు ఇవ్వండి. ఏం అవసరం లేదు సంధ్య. వీధి చివర ఉండే అనుష, స్కూల్ దగ్గర ఎదురు చూసే సంతోషి, మెయిన్ రోడ్ మీద బేకరీ ఓనర్ మాలతి. నాకు తెలుసబ్బా, మీ దగ్గర నుంచి ఈ విషయం రాబట్టడానికే నా ఈ ప్లాన్. బుద్ధి వణించుకున్నావు కాదు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. బుజ్జి చెప్పు శిరీష. 2 టమాటాలు ఉంటే రాదు, మళ్ళీ ఇస్తా. అబ్బా జరిగే రాదు. ఎందుకు బతిమలాడుతున్నావు? నీకంటే ఎక్కువ ఇస్తా, తీసుకోపా. ఇక వాట. అరే మిరపకాయలు కూడా లేవు, అడుగుడు మర్చిపోయినా, పోయి అడుగుతా. శిరీష 2 టమాటాలు బాకీ. మనసులో పెట్టుకొని మీది పడి మాట్లాడే ముసుగులో నటులు ఉండ్రు. అబ్బా రాయి వేనా, దేవుడు నీకు 2 కళ్ళు ఇచ్చాడు, బియ్యంలో రాళ్ళు సరిగా ఏరాలని తెలియదా? అదే దేవుడు మీకు 32 పళ్ళు ఇచ్చాడు, సరిగా నవ్వులు తినాలని తెలీదా? భాగ్య గీ ముచ్చటినవానే? ఏంటిదా ముచ్చట? మా మొగోళ్ళు రోజుకు 2000 పదాలు మాట్లాడితే మీ ఆడోళ్ళు మాత్రం రోజుకు 4000 పదాలు మాట్లాడతారటనే. అవును, మీకు ఏ ముచ్చట చెప్పినా 2 సార్లు చెప్పండి, అసలు అర్థమే కాదు కదా. ఏంటిదే? అదే చెప్పేది మరి. కోడల పిల్ల, అత్తకి అమ్మకి తేడా ఏంటి? అమ్మ చావనివ్వదు, అత్త బతకనివ్వదు. కొత్త నెంబరు. హలో హలో, మీకు పెళ్ళైందా? ఇంకా కాలేదు, మ్యాచెస్ వస్తున్నాయి. అవునా? ఇంతకు మీరెవరు? నా గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు. నేను మీ మిస్సెస్ ఫ్రెండ్ ని, తను కాన్ఫరెన్స్ లో ఉంది, మిమ్మల్ని అడగమంది. ఏం బాబీ, మీ చుట్టాలు వస్తారన్నావు, చూస్తేనేమో ఊరంతా దిగబడింది. వాళ్ళందరూ మా చాలా క్లోజ్ రిలేటివ్స్ రా. సర్లే కానీ డిన్నర్ కి ఏం కుక్ చేయాలని అడుగుతాను. జస్ట్ అన్నమును చికెన్ కర్రీ అని మాత్రమే చెప్పాలి, ఓకేనా? కానీ వాళ్ళకి నైట్ చపాతీ తినడం అలవాటు. నాకు చపాతీ చేయడం వచ్చా? మరి చెప్పింది విను, నోరు మూసుకొని. ఏం చెప్తావు? చికెన్ రైస్. పో పో పో, నేను అడుగుతాను ఇప్పుడు, అదే చెప్పాలి, ఓకేనా? ఓకే. బాబీ, డిన్నర్ కి ఏం కుక్ చేయాలి? రైస్ అను చికెన్ కర్రీ చేయరా? ఓకే. సార్ డబుల్ యాక్షన్. హలో అమ్మా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నీకు తలనొప్పి అని తెలిసింది, ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉందమ్మా, పక్కన కూర్చొని టీ తాగుతుంది. మా అమ్మ నీ గురించి అడుగుతుంది.